నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అయితే 12 రాశుల గురించి తెలియజేస్తారు, వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియజేస్తారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఆగస్టు నెల అంటేనే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది? ద్వాదశ రాశుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది? గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి 5వ తారీఖున బుధుడు వక్రగతిన వెళ్తున్నాడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి 16వ తారీఖున జరుగుతుంది యథావిధిగా. తర్వాత శుక్రుడు చూస్తేనేమో 24న కన్యారాశిలోకి, కుజుడు చూస్తే 27వ తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు. ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా 1/8/2024 నుంచి 31/8/2024 వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాల్ని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం. అమ్మ, ఇప్పుడు ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు? తప్పనిసరిగా మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత శ్రవణ నక్షత్రం, తర్వాత చూసినట్లయితే కనుక ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అన్ని విధాలా కూడా మనకేంటంటే కనుక కొన్ని శుభమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి, కొన్ని ఆలోచించాల్సినటువంటివి ఉన్నాయి, కొన్ని పరిష్కరించదగినటువంటి కార్యక్రమాలు కనబడుతున్నాయి. శని యొక్క రాశి అయినటువంటి యొక్క మకర రాశి వారికి ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి చూసినట్లయితే ఏలినాటి శని లాస్ట్ దశలో ఉంది మకరం వారికి. అయితే ఏంటంటే కనుక సామాన్యమైనటువంటి అంటే కొన్ని పనులు అవ్వకపోవడం, ఈ భంగాలు అవన్నీ అలవాటు పడిపోయే ఉన్నాం మనం. ఎందుకంటే అవుతుంది అనుకుని వెళ్ళడం, అవ్వకపోవడం, అలాంటి ఇబ్బందులు అయితే పడుతూనే ఉన్నాము. అయితే ఏంటంటే కనుక పై అధికారులని మీరు సమాధానపరుచుకోవలసినటువంటి పనులు బాగా ఉంటాయి. అంటే మీరు ఉద్యోగస్తులారా చాలా జాగ్రత్త. పై అధికారులు అప్పచెప్పిన పనులు చేయకుండా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేసి ఏమన్నా వాయిదాలు వేసుకొని బద్దకించినట్లయితే మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? దానివలన మీకు అక్షింతలు పట్టడం ఖాయం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. తెలిసిందా? ఏ పనైనా సరే పెండింగ్ పెట్టకండి. ఎందుకంటే శని యొక్క రాశి కాబట్టి చేద్దాంలే అనే ఆలోచన అనేది రావడం కామన్ అది. అందుకని ఆ విషయం మరీ చెప్తున్నాను. కుటుంబంలో కూడా నా దారి నాది, నీ దారి నీది, ఎవరి తీరు వారిది, ఎవరి గోల వాళ్ళది అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే అందువల్ల కొంచెం కుటుంబంలో కూడా కొన్ని విషయాల్లో ఏంటంటే నీవు వెళుతున్నావు కదా, నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేసావు అనుకున్నావు అని వాళ్ళు కూడా మనకి అవకాశాన్ని బట్టి మాట్లాడతారు. అది మీరు నొచ్చుకుంటారు. అందువలన ఏదన్నా కోర్టు వ్యవహారాలు ఎందుకు కానీ, ఉద్యోగంలో పై అధికారుల దగ్గర కానీ, వ్యాపారంలో మీకన్నా గొప్ప వ్యాపారం దగ్గర ఏదన్నా ఇచ్చిపుచ్చుకోవడాలందును కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ముందుకు వెళ్ళడానికి, షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, పాత్రికేయ మిత్రులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కాస్త ఆచితూచి వ్యవహారం చేయాల్సినటువంటి మాసం ఆగస్టు నెల. అలానే అమ్మ, వీళ్ళకి ప్రయాణాలు ఏ విధంగా అనుకూలిస్తాయి అంటారు? ముఖ్యంగానమ్మ ప్రయాణాలు అనుకూలత కన్నా అననుకూలతే కనిపిస్తోంది. అందువల్ల ప్రయాణాలు రిజర్వేషన్ తోటి చాలా చక్కగా ఉన్నటువంటి ప్రయాణాలే చేయండి. ఏమైనా మరిచిపోయే కార్యక్రమం పెట్టే విధానం కనపడుతుంది. అందువల్ల కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, తొందరపాటు నిర్ణయాల కింద కాకుండా వాగ్వివాదాలకి, వాదోపవాదాలకి, భావ వ్యక్తీకరణ కొన్నిసార్లు మనం ఏం చెప్పకూడదు. అవతల వాళ్ళు అడుగుతారు. ఏంటంటే చాలా లౌక్యంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, ఈ లౌకిక జగత్తులో. అలాంటప్పుడు మనం ఓపెన్ అప్ అయిపోయి లేదండి, ఇదండి, అదండి అంటే కనుక ఆ తర్వాత చివరికి మనకి వచ్చి నెత్తి మీదకి చుట్టుకుంటుంది. అందువల్ల కమ్యూనికేషన్స్ అనేది భావ వ్యక్తీకరణలో జాగ్రత్త, చాలా మాట పొదుపు చాలా అవసరం. తెలిసినా చెప్పకండి అంతే. ఈ మాసం ఏం మనం మాట్లాడం అంతే. ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా? శుభకార్యాలంటే కనుక కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా. అంటే కుదిరి ఉన్నట్లయితే కనుక అయిపోతుంది, పెళ్ళిళ్ళు అయిపోతాయి, కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే 50-50 ఛాన్సెస్లో ఉన్నాయమ్మా.
100% అయిపోతుందని చెప్పలేం కానీ, ఎందుకంటే మనకి ఈ ఆగస్టు నెల మనకి అమావాస్య తర్వాత ముహూర్తాలు, ఆ తర్వాత మరలా అమావాస్య వరకు ఉన్నటువంటి కాలం తక్కువ కాబట్టి అప్పుడే కుదిరి అప్పుడే పెళ్ళి అంటే కనుక ఎంక్వైరీ ఎప్పుడు చేసుకుంటారు మీరు? అందుకని ఎంక్వైరీ చేసుకుని కానీ నిదానంగా మన టైము సోగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక సంతాన విషయంలో మీరు చేసే ప్రయత్నాలు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు, ఉద్యోగాలు అయి ఉండొచ్చు, ఏదైనా విదేశీయాన ప్రయత్నాలు అయి ఉండొచ్చు, పర్వాలేదు, జరిగే కార్యక్రమంగా ఉంది. అంటే జరుగుతాయి, అంటే కుదరడం కానీ అది శుభవార్తే కదా. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలు కొలుక్కొస్తాయి. పాస్పోర్టు వీసా 2 ఉన్నాయి. పాస్పోర్ట్ ఓకే వచ్చేసింది, ఆ తర్వాత వీసా అదే వస్తుంది, గట్టి ప్రయత్నం చేయండి, ఆ విధంగా వస్తుందన్నమాట. అలాగా కొంచెం అనుకూలత ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక నెలాఖరుస్తుల్లోకి మనకి ఉత్సాహం పెరుగుతుంది తప్పనిసరిగా. ఇదివరకటి కన్నా ఇంకా ఉత్సాహం అంటే పెళ్ళిళ్ళు కుదరడం, లేకపోతే ఏదైనా అప్పుడు ఈ యొక్క విదేశీయాన ప్రయత్నాలు దాని సంతానం ముందుకు వెళ్ళడానికి కానీ వాళ్ళు వెళ్ళడానికి కానీ అనుకూలత, ఉద్యోగాలు కొత్తవి ఇంకా హైక్ రావడం జీతంలోని, అలాంటి శుభవార్తలు అన్నీ కూడా మా సంతానికి ఉన్నాయి. అమ్మ అంటే ఈ రాశి వారికి సంబంధించి పరిహారం అంటే ఏంటమ్మా? పరిహారం అంటేనమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి, పరిహారాలకి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా శని భగవానుడు ద్వితీయంలో వక్రగతిన ఉండడం, ఆ తర్వాత మనకి చూసినట్లయితే కనుక శని భగవానుడికి సంబంధించిన పరిహారాలే చేసుకోవడం. శనివారం నాడు చక్కగా వాళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, గోవిందనామాలు చెప్పుకోవడం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, అలా గోవిందనామాలు చెప్పుకోవడం వల్ల ఆ రోజున పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల చాలా వరకు వీళ్ళకి పరిస్థితులు బాగుంటాయి. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.